హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా రీసెంట్గా కొన్నేళ్ల క్రితం పొన్నియిన్ సెల్వన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా 2 పార్ట్లుగా రిలీజ్ అయింది. పెద్ద హిట్ కూడా అయ్యింది. తమిళనాడు వాళ్ళు బాగా ఇష్టపడ్డారు ఆ సినిమాని, ఆ కల్చర్ని, మొత్తం అన్నిటినీ కూడా. సో ఆ సినిమా చూసిన వాళ్ళకి చాలా మందికి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, చోళ సామ్రాజ్యం నిజంగా అంత పెద్దదా, అంత గొప్పదా అని చెప్పి. టు బి హానెస్ట్, ఆ సినిమాలో ఏదైతే చూపించారో చోళ సామ్రాజ్యం గురించి, అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే చోళ సామ్రాజ్యంలో. ఇంకా చాలా చాలా పెద్దది ఉంది చోళ సామ్రాజ్యం. చోళ ఎంపైర్ అనేది ఇండియన్ హిస్టరీలో ఒక మార్వెల్ లాంటిది. 1000 సంవత్సరాల క్రితం ఓన్లీ ఇండియన్ ఎంపైర్ సముద్రాలు దాటి వెళ్ళి, అంటే షిప్పులతో వెళ్ళి యుద్ధం చేసి, వేరే దేశాల మీద యుద్ధం చేసి గెలిచి వాటిని తన యొక్క ఆధీనంలో తీసుకుంది. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఎంపైర్. ఇంకే ఎంపైర్ అలా చేయలేదు యాక్చువల్గా, సముద్రాలు దాటి వెళ్ళి గెలవడం అనేది. అది బేసిక్గా శ్రీలంక నుంచి ఇండోనేషియా వరకు, మాల్దీవ్స్ నుంచి బెంగాల్ వరకు అన్నిటినీ రూల్ చేసింది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ టెంపుల్స్ని నిర్మించింది. అండ్ వరల్డ్లో మొట్టమొదటి డెమోక్రటిక్ విలేజ్ ఎలక్షన్స్ని కూడా కండక్ట్ చేసింది. అండ్ వెస్టర్న్ డెమోక్రసీస్ అప్పటికి పుట్టి కూడా ఉండవు, కానీ వాళ్ళు అప్పట్లోనే కండక్ట్ చేశారు. బే ఆఫ్ బెంగాల్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగేంత నేవల్ పవర్ని కలిగి ఉన్న ఏకైక ఇండియన్ డైనస్టీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో సెంచరీల వరకు, కొన్ని శతాబ్దాల వరకు కూడా స్ట్రాంగెస్ట్ మేరీటైమ్ ఎంపైర్గా నిలబడిన దేశం, నిలబడిన సామ్రాజ్యం. అండ్ బేసిక్గా చోళ సామ్రాజ్యం అనేది ఏదో ఒక్క డిపార్ట్మెంట్లోనే కాదు, ఎన్నో డిపార్ట్మెంట్స్లో ఎన్నో అచీవ్మెంట్స్ని సాధించింది. అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వీటన్నిటి విషయంలోని కూడా ఎక్స్ట్రాడినరీగా ఎన్నో విజయాలను అయితే సాధించింది. సో ఈరోజు మనం ఆ చోళ సామ్రాజ్యం గురించే తెలుసుకోబోతున్నాం. చోళ సామ్రాజ్యం ఎలా మొదలైంది, ఎలా గ్లోబల్ సూపర్ పవర్గా మారింది, అండ్ ఎలాగ అది వేరు వేరు ప్రాంతాలన్నింటినీ రూల్ చేసింది, ఎలాగ పతనం అయిపోయింది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇండియాస్ గ్రేటెస్ట్ మేరీటైమ్ ఎంపైర్ అయిన చోళ సామ్రాజ్యం గురించి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒకే ఒక విషయం, వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి ప్రయత్నించండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ ఈ వీడియోని, ఇలాంటి హిస్టరీ వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా స్టార్ట్ చేద్దాం. చోళుల గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ చోళ సామ్రాజ్యం అనేది తమిళనాడులో ఉన్న ఒక సామ్రాజ్యం అనమాట. తెలుగులో వాళ్ళని చోళులు అని పిలుస్తూ ఉంటారు. ఈ చోళ లీనియేజ్ అని చాలా అంటే చాలా పురాతనమైనది. అంటే హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం అయితే వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే అశోక చక్రవర్తి యొక్క కాలంలో రాయబడిన, చెక్కబడిన కొన్ని రాతి శిలాఫలకాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ఈ చోళ సామ్రాజ్యం గురించి మెన్షన్ చేయబడి ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రూలింగ్ డైనస్టీస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఒకప్పుడు చోళులు చాలా చిన్న ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించేవారు. తమిళనాడులో అప్పట్లో కొన్ని పెద్ద పెద్ద డైనస్టీస్ ఉండేవి. చేరాస్ అని, పాండ్యాస్ అని, పల్లవాస్ అని, వీళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతాన్ని డామినేట్ చేసేవారు. సో ఇంత పెద్ద పెద్ద పవర్స్ ఉండడం వల్ల చోళులు అక్కడ చిన్న అథారిటీగానే మిగిలిపోయారు. కొన్ని శతాబ్దాల వరకు అలాగే మిగిలిపోయారు. అంటే సామంత రాజులుగా మిగిలిపోయారు పల్లవాస్ కింద. అయితే 3rd సెంచరీ CE నుంచి కూడా వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎస్పెషల్లీ తంజావూరు విషయంలో వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, పల్లవాస్ యొక్క సూపర్మెసీ వల్ల వీళ్ళు అణిచివేయబడినట్టే ఉండేవాళ్ళు. అంటే లైక్ చిన్న రాజులు కానీ మిగిలిపోయారు అనమాట. యాక్చువల్గా ఎర్లీ చోళ పీరియడ్ ఒకటి ఉంది, కింగ్ కరికాల చోళ అని. ఆయన 150 CE టైంలో, అంటే 150వ సంవత్సరం టైంలో ఆ ప్రాంతాన్ని రూల్ చేశాడు. కరికాల అంటే మీనింగ్ ఏంటంటే చారలతో కూడుకున్న కాలు ఉన్న వ్యక్తి అనే అర్థం అనమాట. అంటే అతని యొక్క పేరు అలా రావడానికి అతని యొక్క శరీరం కారణం. కాకపోతే బాహుబలి సినిమాలో కట్టప్ప పేరు మీకు గుర్తుందా? కరికాల కట్టప్ప. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? బేసిక్గా ఈ రాజు యొక్క పేరు నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టారు. బేసిక్గా సంగం లిటరేచర్లో ఈ రాజు గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎర్లీ చోళ రాజస్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. బేసిక్గా అతను కళనై డ్యామ్ అనే ఒక డ్యామ్ని కట్టాడు. ఆయన కావేరి నది మీద ఉంటుంది అది. దాన్ని ఇప్పుడు గ్రాండ్ ఆనికట్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ డ్యామ్ 329 మీటర్ల పొడవు ఉంటుంది, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. అండ్ ఇప్పటికీ పనిచేస్తోంది కూడా. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆపరేషనల్ వాటర్ డైవర్షన్ స్ట్రక్చర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మోడర్న్ సిమెంట్ ఏమీ లేకుండా కేర్ఫుల్గా అప్పటి కాలం నాటి స్టోన్స్ను ఉపయోగించి కట్టిన డ్యామ్ అది. సో కావేరీ నది జలాలని అగ్రికల్చరల్ ఇరిగేషన్కి వాడుకోవడం కోసం దాన్ని అయితే అప్పట్లో నిర్మించారు. సో ఈ ఇంజనీరింగ్ ఫీట్ కారణంగా తంజావూరులో ఉన్న డెల్టా ల్యాండ్ ఫెర్టైల్ ల్యాండ్గా మారిపోయింది. అండ్ మొత్తం పచ్చటి పొలాలతో నిండిపోయింది. సో తంజావూరుకి అప్పుడే రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అన్న పేరు వచ్చింది. ఆ డ్యామ్ యొక్క ఎండ్లో ఇప్పటికీ కూడా కరికాల చోళుని యొక్క విగ్రహం ఉంటుంది.
అండ్ 2 మిలియన్ క్రితం కట్టిన ఆ డ్యామ్ని ఇప్పటికీ కూడా సూపర్వైజ్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుందన్నమాట. సో అప్పట్లో వీళ్ళ దగ్గర ఎలా అంటే లైక్ 2000 సంవత్సరాల క్రితమే సఫిస్టికేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఉంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే సంగం పీరియడ్ తర్వాత చోళుల యొక్క పతనం అనేది కొనసాగింది. అలా కొన్ని శతాబ్దాల వరకు పల్లవాసు పాండ్యాసే డామినేట్ చేశారు. వీళ్ళు ఓవర్ షాడో అయిపోయారు. ఆ తర్వాత ఆ చోళుల యొక్క వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తున్నారు అన్న ఒక టైంకి, వాళ్ళ యొక్క గ్లోరీ అంతా పోయింది అన్న టైంకి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అనేది జరిగింది. ఇండియన్ సివిలైజేషన్ యొక్క హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. బేసిక్గా చోళుల యొక్క రైజ్ అనేది మొదలైంది 9th సెంచరీలో. స్పెసిఫిక్గా చెప్పాలంటే 848 CE టైంలో రాజైన విజయాలయ చోళ తంజావూర్ని క్యాప్చర్ చేశాడు. ఈ విజయం కారణంగా చోళులకి ఒక సొంత సామ్రాజ్యం వచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు సామంతులుగా గడిపేసిన వాళ్ళకి సొంతంగా ఒక సామ్రాజ్యం అనేది రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం కదా. సో ఆ సామ్రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేమీ ఆలోచించకుండా కేవలం వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని రూల్ చేసుకుంటూ తంజావూర్ని మాత్రమే అలాగా మెయిన్గా పట్టించుకుంటూ మిగతా వాటిని పట్టించుకోకుండా ఉండిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేస్తూనే వచ్చారు. విజయాలయ తర్వాత ఆదిత్య చోళ I ఆ ప్రాంతాన్ని రూల్ చేశాడు. అతను 871వ సంవత్సరం నుంచి 907వ సంవత్సరం మధ్యలో ఆ ప్రాంతాన్ని అయితే రూల్ చేశాడు. అతను బేసిక్గా చాలా అంటే చాలా అద్భుతమైన డిప్లొమాట్ అండ్ జనరల్. ఆయన పల్లవాసిని ఓడించి వాళ్ళ స్థలాలన్నింటినీ కూడా తన దగ్గర తెచ్చుకొని తర్వాత చోళుల్ని ఒక మేజర్ రీజనల్ పవర్గా మార్చాడు. ఆ తర్వాత చోళ డొమైన్ని తొండైనాడు వరకు ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఇప్పుడు ప్రజెంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాడు అనమాట. అతని కొడుకు పేరు పరాంతక చోళ I. ఇతను 907 నుంచి 955 వరకు రూల్ చేశాడు అనమాట. ఇతను ఎక్స్పాన్షన్ని కంటిన్యూ చేశాడు. చోళ డొమైన్ని చెన్నై వరకు ఎక్స్టెండ్ చేశాడు ఈస్ట్ కోస్ట్లో. అయితే ఆ తర్వాత చోళులకు మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది. రాష్ట్రకూటాస్ వాళ్ళని ఓడించారు. ఎప్పుడైతే రాష్ట్రకూటాస్ వాళ్ళని ఓడించారో మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఎంపైర్ యొక్క గ్రోత్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ చోళాస్ యొక్క గోల్డెన్ ఏజ్ ఎప్పుడు మొదలైందంటే రాజరాజ చోళ I పదవిలోకి వచ్చిన తర్వాత. ఈ రాజరాజ చోళుడి యొక్క అసలు పేరు అరుల్మొజివర్మన్. బేసిక్గా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఇతనే సెంట్రల్ క్యారెక్టర్, జయం రవి చేశాడు కదా. బేసిక్గా అతను రాజ్యాన్ని చేదిక్కించుకోవడానికి ముందు, అంటే అధికారం చేపట్టడానికి ముందు ఒక పెద్ద పొలిటికల్ డ్రామా జరిగింది అక్కడ. అరుల్మొజికి ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు. అతని పేరు ఆదిత్య కరికాలన్. ఆదిత్య కరికాలన్ అంటే విక్రమ్ చేశాడు ఆ క్యారెక్టర్. అతను బేసిక్గా అక్కడ రాజు. అయితే ఆదిత్య కరికాలుని ఒక కుట్ర చేసి చంపేస్తారు. అది ఒక హిస్టారికల్ మిస్టరీ. ఇప్పటికీ కూడా ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. అయితే అన్న చనిపోవడంతో బేసిక్గా తమ్ముడికి పదవిని స్వీకరించమని చెప్పి అవకాశం వచ్చింది. బట్ అరుల్మొజి ఏం చేశాడు, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు స్వార్థం లేకుండా. అతను పక్కకు తప్పుకొని తన యొక్క ప్యాటర్నల్ అంకులైన ఉత్తమ చోళుని ఆ ప్రాంతాన్ని రూల్ చేయమని చెప్పాడు. అతని తదనంతరం మాత్రమే ఇతను రూల్ చేస్తారని చెప్పాడు. ఆ సాక్రిఫైస్ అరుల్మొజికి చాలా పెద్ద స్థాయిలో రెస్పెక్ట్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చింది పీపుల్ నుంచి. ఉత్తమ చోళుడు యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత అరుల్మొజివర్మన్ 985వ సంవత్సరంలో రాజరాజ చోళుడిగా ఆ ప్రాంతంలో పదవిని అయితే స్వీకరించాడు. రాజరాజ అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అనమాట. సో బేసిక్గా అతను ఆ పేరుకు తగ్గట్టే ఉన్నాడు. ఎందుకంటే చాలా విజయాలు సాధించాడు, చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రాజరాజ చోళుడు ఒక బ్రిలియంట్ మిలిటరీ స్ట్రాటజిస్ట్. సో అందుకే అతను వాటిని ఉపయోగించి ఏం చేశాడంటే కేరళలో ఉన్న చేరాస్ను ఓడించి వాళ్ళ యొక్క నేవల్ ఫ్లీట్ మొత్తాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. సౌత్లో ఉన్న పాండ్యాస్ మొత్తాన్ని కూడా కాంకర్ చేశాడు. శ్రీలంకకి ఒక నేవల్ ఇన్వేషన్ని లాంచ్ చేసి శ్రీలంకలో ఉన్న నార్థన్ టెరిటరీ మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడి క్యాపిటల్ అయిన అనురాధపురాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సౌత్లోని వెస్టర్న్ చాళుక్యాస్ని కూడా ఓడించాడు. మాల్దీవ్స్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సో అతని యొక్క పరిపాలనలో చోళ సామ్రాజ్యం అనేది తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, శ్రీలంక, మాల్దీవ్స్ వీటన్నిటికీ స్ప్రెడ్ అయింది. బేసిక్గా ఏదైతే పెనిన్సులర్ ఇండియా ఉంటుందో దాన్ని యూనిఫై చేశాడు ఆయన. అంటే తుంగభద్ర నది యొక్క సౌత్ భాగం మొత్తాన్ని కూడా ఆయన ఒక చోటకి చేర్చి దాని మొత్తాన్ని కూడా 3 శతాబ్దాల వరకు ఒకటే ప్రాంతంగా ఉంచి రూల్ చేసేలా చేశాడు ఆయన. తర్వాత చోళ మిలిటరీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటుంది. అంటే హైలీ ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్డ్ మిలిటరీ అనమాట. అతను సేనల్ని మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేసేవాడు. ఎలిఫెంట్ కార్ప్స్ అని, క్యావలరీ అని, ఇన్ఫాంట్రీ అని చెప్పి వీటిని డివైడ్ చేసి వాటికి డెసిగ్నేటెడ్ కమాండర్స్ని, సైన్యాధిపతుల్ని పెట్టేవాడు. ఈ స్ట్రక్చరల్ డిసిప్లిన్ వల్ల చోళుల ఆర్మీ అనేది చాలా బలోపేతం అయిపోయింది. చోళ నేవీలో చాలా పెద్ద స్థాయిలో షిప్స్ ఉండేవి. వాటిని ఉపయోగించి ఆర్మీని వేరే దేశాలకు పంపించి అక్కడ యుద్ధాలు చేయించేవారు.
రాజేంద్ర వన్ అంటే రాజరాజ చోళుడి యొక్క కొడుకు అధికారంలోకి వచ్చే టైంకి నేవీ చాలా అంటే చాలా పెద్దది అయిపోయి మల్టిపుల్ ఫ్లీట్స్ వచ్చేసాయి. సో బే ఆఫ్ బెంగాల్ మొత్తాన్ని కూడా సింగిల్ రన్లో ఫినిష్ చేసి వచ్చేయచ్చు, అంత పెద్ద ఫ్లీట్ ఉంది వాళ్ళ దగ్గర. అయితే రాజరాజ చోళుడి యొక్క లీగసీలో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే అతను నిర్మించిన ఆర్కిటెక్చరల్ వండర్ అయిన బృహదీశ్వర ఆలయం, తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. అది బేసిక్గా 1003 నుంచి 1010 మధ్యలో నిర్మించారు. కేవలం 7 సంవత్సరాల్లోనే దాన్ని నిర్మించేశారు. ఈ బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ ఫ్యాక్ట్స్ వింటే మతిపోతుంది. ఆ టెంపుల్ యొక్క టవర్ 66 మీటర్ల ఎత్తులో ఉంటుంది, అంటే 20 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అనమాట. 1000 సంవత్సరాల క్రితం ఎటువంటి క్రెయిన్స్ కానీ మెషినరీ కానీ లేకుండా దాన్ని నిర్మించారు. అండ్ ఆ గుడి మీద ఒక సింగిల్ గ్రానైట్ క్యాప్ స్టోన్ ఉంటుంది, దాన్ని కుంభం అని పిలుస్తారు. అది 80 టన్నులు బరువు ఉంటుంది, అంటే 80,000 కేజీల బరువు ఉంటుంది. హిస్టోరియన్స్ నమ్మేది ఏంటంటే అప్పటి ఇంజనీర్స్ దానికోసం ఒక ఇంక్లైన్డ్ ర్యాంప్ని కట్టి 6 కిలోమీటర్ల పొడవు వరకు కట్టి ఎలిఫెంట్స్ని ఉపయోగించి ఆ స్టోన్ని దాని మీద పెట్టారని నమ్ముతూ ఉంటారు. ఆ టెంపుల్ మొత్తాన్ని కూడా గ్రానైట్తోనే నిర్మించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా గ్రానైట్ క్వారీస్ అయితే లేవు తంజావూరు దగ్గర. కానీ కొన్ని వందల వేల టన్నుల గ్రానైట్ని కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి తెప్పించి దాన్ని అక్కడ నిర్మించారు. అండ్ ఆ స్ట్రక్చర్ కూడా ఇంటర్లాకింగ్ డ్రై స్టోన్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి కట్టారు. అంటే సిమెంట్ కానీ బైండింగ్ వాటర్ కానీ ఉండవు. సో రాళ్లే ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా కూడా ఏమీ కాకుండా ఉండేలాగా దాన్ని కట్టారు. సో ఇంకొకటి ఏంటంటే మిట్ట మధ్యాహ్నం అంటే కరెక్ట్గా 12 ఆ టైంకి ఆ మధ్యలో ఏదైతే గోపురం ఉంటుందో ఆ గోపురం యొక్క నీడ నేల మీద పడదు. అది ఏ కాలంలో అయినా సరే ఆ టెంపుల్ యొక్క గోడల మీద రాజరాజ చోళుడు అంటే మొత్తం అన్నింటినీ కూడా డాక్యుమెంట్ చేయించాడు, అంటే చెక్కించాడు రాయల్ డొనేషన్స్ అన్నింటినీ కూడా. అంటే ఎవరు ఎంత బంగారం ఇచ్చారు, ఎంత జ్యువెలరీ ఇచ్చారు, ఎంత స్థలాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా చెక్కించాడు. సో అప్పట్లోనే అడ్వాన్స్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఇప్పటికీ కూడా బృహదీశ్వర ఆలయం అలాగే ఉంది అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా పేర్కొనబడుతుంది. అయితే రాజరాజ చోళుడి తర్వాత రాజేంద్ర చోళుడు 1014వ సంవత్సరంలో ఆ ప్రాంతాన్ని అయితే తన యొక్క ఆధీనంలో తెచ్చుకొని తను రాజు అయ్యాడు. అయితే తండ్రి బేసిక్గా పునాదులు వేస్తే కొడుకు ఏకంగా ఆ సామ్రాజ్యాన్ని గ్లోబల్ సూపర్ పవర్గా మార్చేశాడు. రాజేంద్రుడు శ్రీలంక మొత్తాన్ని కూడా తన ఆధీనంలో తెచ్చుకొని కంప్లీట్గా శ్రీలంకని చోళా కంట్రోల్లో తెచ్చాడు. తర్వాత నార్థన్ క్యాంపెయిన్ ఒకటి లాంచ్ చేశాడు. మిలిటరీ క్యాంపెయిన్ నార్త్ ఇండియా వైపు పెట్టి చోళా ఆర్మీ మొదట ఒడిశాకి వెళ్ళి దాన్ని చేదిక్కించుకొని తర్వాత బెంగాల్కి వెళ్ళి దాన్ని చేదిక్కించుకొని పలా రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించి గంగా నదీ జలాల్ని సౌత్కి తీసుకొని వచ్చారు. రాజేంద్రుడు తన యొక్క సైనికులందరినీ కూడా బంగారు పాత్రలో గంగా నదీ జలాన్ని తంజావూరుకి తెమ్మని చెప్పాడు. అప్పట్లో ఏంటంటే గంగా నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయి వాటిని రూల్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అనే ఫీలింగ్లో నార్థన్ రాజులు ఉండేవారు. సో బట్ ఈ రాజు రాజేంద్ర చోళుడు గంగా నది వరకు వెళ్ళి ఆ నీటిని సౌత్కు తేవడం ద్వారా సదరన్ పవర్స్ కూడా నార్థన్ ఎంపైర్స్కి ఈక్వలీ అని ప్రూవ్ చేశాడు. సో అందుకే అతనికి గంగైకొండ చోళుడు అనే ఒక పేరు వచ్చింది. అంటే గంగైకొండ చోళన్ అని పిలుస్తారు తమిళనాడులో, మన దగ్గర చోళుడు. సో అంటే గంగా నదిని క్యాప్చర్ చేసిన చోళరాజు అన్నట్టుగా అనమాట. అందుకని అతను బేసిక్గా వచ్చాక గంగైకొండ చోళాపురం అనే ఒక నగరాన్ని కూడా నిర్మించాడు. అది తంజావూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు బృహదీశ్వర ఆలయంతో సమానంగా. అండ్ అక్కడ పెద్ద రిజర్వాయర్ని కూడా కట్టించాడు చోళగంగం అన్న పేరుతో. సో దాంట్లో గంగా నది జలాలను తీసుకొని వచ్చి అందులో వేసి తర్వాత వేరే నీటిని కూడా అందులో స్టోర్ చేశాడు. 2025లో బేసిక్గా గంగైకొండ చోళాపురం దగ్గర రాజేంద్ర చోళుడి యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే అంటే రాజ్యాభిషేకం ఏదైతే జరిగిందో అది జరిగి 1000 సంవత్సరాలు అవుతుందని చెప్పి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తే ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు. సో అంటే అతనంటే అంత గ్రేట్ అనమాట. అండ్ రాజేంద్ర చోళుడు చేపట్టిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే ట్రాన్స్ ఓషనిక్ నేవల్ ఎక్స్పెడిషన్ 1025వ సంవత్సరంలో చేపట్టాడు. సో బేసిక్గా ప్రపంచ చరిత్రలో లాంగ్ డిస్టెన్స్ మెరిటైమ్ కాంక్వెస్ట్లో విజయాలు సాధించడం అనేది చాలా రేర్, కానీ రాజేంద్ర చోళుడు విజయం సాధించాడు. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా మోడర్న్ డే ఇండోనేషియా అండ్ మలేషియా ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒకప్పుడు శ్రీ విజయ సామ్రాజ్యం ఉండేది. అది స్ట్రాంగెస్ట్ మెరిటైమ్ కింగ్డమ్ అనమాట సౌత్ ఈస్ట్ ఏషియాలో అప్పట్లో. అయితే స్టార్టింగ్లో చోళులకి శ్రీ విజయ సామ్రాజ్యానికి మధ్య మంచి రిలేషన్స్ ఉండేవి. శ్రీ విజయ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు నాగపట్నంలో ఒక బుద్ధిస్ట్ విహారాన్ని నిర్మిస్తే దానికి స్థలాన్ని రాజరాజ చోళుడే డొనేట్ చేశాడు. అయితే జియో పొలిటికల్ ఇష్యూస్ బేసిక్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి కదా. సో అవి చేయడం వల్ల ఆటోమేటిక్గా గొడవలు అయితే పుట్టాయి ఈ రెండు సామ్రాజ్యాలకి మధ్య. ఎందుకంటే శ్రీ విజయ సామ్రాజ్యం స్ట్రైట్ ఆఫ్ మలాకాని కంట్రోల్ చేసేది. ఇండియాని చైనాని కనెక్ట్ చేసే మెరిటైమ్ పాసేజ్ రూట్ అనమాట అది. సో చోళులు అప్పట్లో చైనాలోని సాంగ్ డైనస్టీ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ నుంచి చాలా ఎక్కువగా ట్రేడ్ చేసేవారు.
అయితే శ్రీ విజయ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేసేవారు, పెద్ద పెద్దగా పన్నులు సుంకాలు విధించేవారు. ఒకళ్ళు కట్టకపోయినట్టయితే చోళుల యొక్క షిప్స్ని ఆపేసేవారు, బంధించేసేవారు చోళుల సైనికుల్ని. ఇవన్నీ చూసి ఇండియన్ ట్రేడర్స్ మీద హెరాస్మెంట్ చూసిన తర్వాత రాజేంద్ర చోళుడికి మండి కొన్ని వందల షిప్పుల్ని, వేల కొద్ది మేరిటైమ్ ట్రూప్స్ని బే ఆఫ్ బెంగాల్ ద్వారా వాళ్ళ మీదకి పంపాడు. అప్పట్లో చోళ నేవీ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ మేరిటైమ్ ఫోర్స్ అది. సో కొన్ని వందల కొద్ది షిప్స్ ఉండేవి అండ్ వేల కొద్ది సైనికులు ఉండేవారు. సో వాళ్ళు ఏంటంటే చాలా గ్రేట్ నాలెడ్జ్ని కూడా కలిగి ఉండేవారు. ఆస్ట్రానమీ, విండ్ ప్యాటర్న్స్, ఓషన్ కరెంట్స్, వీటన్నిటి విషయంలో చాలా అంటే చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి. సో వాటన్నిటిని ఉపయోగించే వాళ్ళు ఎటువంటి జీపీఎస్లు, కంపాసులు ఇవేమి లేకపోయినా కూడా అన్ని వేల కిలోమీటర్లు ఈజీగా ట్రావెల్ చేసేవారు. అయితే ఈ చోళ సామ్రాజ్యానికి చెందిన ఆర్మీ వెళ్ళి 14 మేజర్ శ్రీ విజయన్ పోర్ట్స్ని, అలాగే శ్రీ విజయన్ ఎంపరర్ని కూడా క్యాప్చర్ చేశారు. అలాగే వాళ్ళ క్యాపిటల్ అయిన కదరంని కూడా కంప్లీట్గా వాళ్ళ అండర్లో తెచ్చుకున్నారు. అది ఇప్పుడు మోడర్న్ మలేషియాలో ఉంది. సో ఆ విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడికి కదరం కొండన్ అన్న పేరు కూడా వచ్చింది. సో అప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా చోళ కంట్రోల్లోకి వచ్చాయి. సో ఆ టైంలో అతని యొక్క టెరిటరీస్ అనేవి కోస్టల్ బర్మా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, మాల్దీవ్స్, సుమత్రా, జావా, మలయ అక్కడ వరకు స్ప్రెడ్ అయింది. సో దాని కారణంగా ఇండియన్ కల్చర్ కూడా సౌత్ ఈస్ట్ ఏషియా అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల హిందూ ఆర్కిటెక్చర్, సాంస్క్రిట్ టెర్మినాలజీ, రామాయణ ట్రెడిషన్స్ థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇండోనేషియాలో ఉన్న బాలినీస్ హిందూయిజం ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మిలిటరీ ట్రయంప్స్తో పాటుగా చాలా విజనరీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా చోళులు వాళ్ళ యొక్క ఎంపైర్ మొత్తాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ టైర్స్ కింద డివైడ్ చేసేవారు. అంటే మండలమ్స్ కింద, వలనాడుస్ కింద, నాడుస్ కింద, ఊర్ల కింద అలా డివైడ్ చేసేవారు. సో అలా డివైడ్ చేసి సిస్టమాటిక్ ల్యాండ్ సర్వేలు చేపట్టేవారు, ప్రతి ల్యాండ్ని కొలిచేవారు, సాయిల్ ఫెర్టిలిటీని ఎవాల్యుయేట్ చేసేవారు, అగ్రికల్చరల్ రెవెన్యూని డిజైన్ చేసేవారు. ఫెర్టైల్ ల్యాండ్ అయితే కొంచెం ట్యాక్స్లు వేసేవారు, పూర్ ల్యాండ్ అయితే అసలు ట్యాక్స్లు వేసేవారు కాదు, ఎందుకంటే ఫార్మర్స్ మీద బర్డెన్ ఉండకూడదు అని చెప్పి. అండ్ వాళ్ళ దగ్గర కుడవలై అనే ఒక సిస్టమ్ ఉండేది. అంటే అప్పట్లోనే డెమోక్రటిక్ ఎలక్షన్ సిస్టమ్ అనమాట అది. బేసిక్గా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పట్లో జరిగే లోకల్ సభల ద్వారా జరిగేది. అండ్ చాలా వరకు చోళ విలేజెస్లో సెల్ఫ్ గవర్నెన్సే ఉండేది. ఉత్తర మేరూరు అని చెప్పి ఒక ప్రాంతంలో 920వ సంవత్సరానికి చెందిన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. సో వాటిల్లో అప్పటి కాలం నాటి డెమోక్రటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అందులో భాగంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క పేర్లని కొన్ని పామ్ లీవ్స్ మీద రాసి కుండలో పెట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లల్లో ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లాన్ని ఆ కుండలో ఉన్న పామ్ లీవ్స్లో ఒకదాన్ని బయటికి తీయమంటారు. సో అందులో ఎవరి పేరు వస్తుందో వాళ్ళు బేసిక్గా కమిటీ మెంబర్స్ కింద ఉంటారనమాట. సో అప్పట్లో అలా జరిగేది. అండ్ దానికి కొన్ని స్ట్రిక్ట్ క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. లైక్ ప్రైవేట్ ల్యాండ్ ఉండాలి, అండ్ ఒక ఇల్లు ఉండాలి ఆ ప్రాంతంలో, అండ్ 35 నుంచి 70 మధ్య వయసు ఉండాలి, అండ్ వేదిక్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంఠోపాతంగా వచ్చి ఉండాలి. సో ఒకవేళ అవి ఏమైనా ఫెయిల్ అయినట్టయితే, లేదంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ కనుక సబ్మిట్ చేయలేకపోయినట్టయితే వాళ్ళని వాళ్ళ చుట్టాలని కూడా ఫర్దర్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనివ్వరు. అంటే యాంటీ కరప్షన్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి అప్పట్లోనే. సో విలేజ్ కౌన్సిల్స్ బేసిక్గా రెవెన్యూని, పబ్లిక్ వర్క్స్ని, కమ్యూనిటీ అఫైర్స్ని అన్నింటినీ కూడా మెయింటైన్ చేసేవారు అనమాట. సో వెస్టర్న్ పార్లమెంట్స్ బేసిక్గా ఎలక్టోరల్ ప్రొసీజర్స్ గురించి ఆలోచించడానికి ముందే ఇండియన్ యొక్క రూట్స్లో డెమోక్రసీలో అండ్ ఎలక్షన్స్లో ఎంతో ప్రావీణ్యత చాలా అంటే చాలా స్పష్టంగా కనబడుతోంది మనకైతే. అండ్ చోళుల యొక్క ఎకనామిక్ స్ట్రెంత్ అనేది ఇంటర్నేషనల్ మేరిటైమ్ ట్రేడ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్ళు చైనా యొక్క సాంగ్ డైనస్టీతో ఎక్కువగా ట్రేడ్ చేసేవారు. స్పైసెస్ని, టెక్స్టైల్స్ని అండ్ జెమ్స్ని కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి సిల్క్ని, పోర్సిలిన్ని తెచ్చుకునేవాళ్ళు. అలాగే అరబ్ వరల్డ్తో కూడా ఎక్స్టెన్సివ్ ట్రేడ్ చేసేవాళ్ళు. సో చోళుల సామ్రాజ్యం బేసిక్గా చైనాకి, అరబ్కి ఎంబసీస్ని అంటే లైక్ వీళ్ళ డిప్లొమాటిక్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని అక్కడ ఎంబసీస్కి పంపేవారు. అండ్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడ క్రానికల్స్ మెన్షన్ చేసేవారు. అండ్ గ్లోబల్ పోర్ట్స్ని నాగపట్నం అండ్ కావేరీ పట్టణంలో ఆపరేట్ చేసేవారు. ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ టెంపుల్స్ని కూడా అప్పట్లో ఎకనామిక్ హబ్స్ లాగా మార్చేవారు అనమాట. అంటే బృహదేశ్వర ఆలయమే కాదు, ఇంకా ఎన్నో ఆలయాలు కట్టారు కదా, వాటిని కేవలం రిలీజియస్ కట్టడాల్లా కాకుండా వాటిని ఎకనామిక్ హబ్స్ లాగా మార్చేవారు. కొన్ని వందల విలేజెస్ నుంచి ప్రజలు అక్కడికి వచ్చి కొంత డబ్బు ఇస్తూ ఉండి దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ టెంపుల్లో 1000 మందికి పైన పనిచేసేవారు. మ్యూజిషియన్స్, ప్రీస్ట్, అకౌంటెంట్స్, సెక్యూరిటీ పర్సనల్ అండ్ 400 మంది టెంపుల్ డాన్సర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. అండ్ వాళ్ళకి ఇళ్ళు, శాలరీలు ఉండేవి. అండ్ సో ఆ టెంపుల్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కూడా పనిచేసి చాలామంది ఫార్మర్స్కి, మర్చెంట్స్కి లోన్స్ కూడా ఇచ్చేది, లోకల్ కామర్స్కి, ఎడ్యుకేషన్కి, కమ్యూనిటీ లైఫ్ కోసం. ఇది మాత్రమే కాదు, చోళుల యొక్క ఆర్టిస్టిక్ అండ్ కల్చరల్ లీగసీ కూడా చాలా ఎక్కువే. చోళులు బేసిక్గా బ్రాంజ్ మెటలర్జీని ప్రపంచానికి పరిచయం చేశారు.
ముఖ్యంగా నటరాజస్వామి యొక్క విగ్రహం ఏదైతే రాగితో చేయబడి ఉంటుందో అది బేసిక్గా మొదలైంది చోళుల కారణంగానే, అంటే చోళుల యొక్క ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కారణంగా అనమాట. సో ఈ శివనటరాజ స్వామి చోళ డైనెస్టీలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డైటీ అనమాట. అంటే లైక్ కులదైవం అంటారు కదా, అలా అనమాట. లేదంటే ఇంటి దైవం, ఆరాధ్య దైవం, అలా అనమాట. అయితే 10వ శతాబ్దానికి ముందే నటరాజ స్వామి యొక్క స్టోన్ ఇమేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇలా బ్రాంజ్తో ఇలాగా కట్టి ఇలా చేసి ప్రపంచానికి పరిచయం చేయడం అనేది వీళ్ళ నుంచే మొదలైంది. సో అందుకే వీళ్ళకి ఇప్పటికీ కూడా ఆ పేరు అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు నటరాజ స్వామి యొక్క చోళ బ్రోంజ్ స్టాట్యూస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మ్యూజియంస్లో ఉన్నాయి. లండన్, న్యూయార్క్, ప్యారిస్, ఇన్ఫ్యాక్ట్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో కూడా ఉన్నది. అండ్ లిటరేచర్ పరంగా కూడా తమిళ్ పోయిటరీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది. అండ్ ఆ టైంలోనే కంబరామాయణాన్ని కూడా రాశారు, కంబన్ అని చెప్పి ఒక వ్యక్తి. సో అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ తమిళ్ లిటరేచర్గా ఇప్పటికీ కూడా చెప్పుకోబడుతుంది. అండ్ ఆర్కిటెక్చరల్ గ్రాండియర్ చాలా ఎక్కువ. అంటే తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్ కావచ్చు, గంగైకొండ చోళాపురంలోని బృహదేశ్వర ఆలయం కావచ్చు, లేదంటే ధరాసురంలోని ఐరావతేశ్వర ఆలయం కావచ్చు, వీటన్నింటినీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది. ఈ బేసిక్గా ఆర్కిటెక్చరల్, ఆర్టిస్టిక్ అండ్ ఇంజనీరింగ్ జీనియస్ ఆఫ్ చోళ డైనస్టీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఎంత గొప్ప సామ్రాజ్యమైనా ఏదో ఒక టైంలో పతనం అవ్వాల్సిందే కదా. చోళ సామ్రాజ్యం కూడా అందుకు ఎక్సెప్షన్ ఏం కాదు. రాజేంద్ర చోళుడు తర్వాత కులోత్తుంగ చోళుడు కూడా ఆ ప్రాంతాన్ని బాగానే పరిపాలించాడు. అడ్మినిస్ట్రేషన్ మీద, ట్రేడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి టోల్ ట్యాక్సెస్ తీసేసి సుంగం తవిర్త చోళన్ అనే పేరును కూడా తెచ్చుకున్నాడు. అయితే 12వ శతాబ్దం నాటికి వచ్చేసరికి ఏమైందంటే చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఆ సామ్రాజ్యం వీక్ అయిపోయింది. రైవల్స్ పెరిగిపోయారు. అందులో మొదటిగా పాండ్యాస్ మళ్ళీ అందుకోవడం మొదలుపెట్టారు. తర్వాత హొయసాలాస్ కూడా వీళ్ళకి అగెనిస్ట్గా మారిపోయి వీళ్ళు కూడా థ్రెట్గా మారారు. అండ్ పాండ్యాస్ బేసిక్గా హొయసాలాస్ అండ్ చోళాస్ ఇద్దరిని కూడా కంట్రోల్లో పెడుతూ ఫైనల్గా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో చోళ యొక్క పవర్ అనేది ఎప్పుడు మొదలైందంటే అప్పటి రాజు అయిన అంటే కులోత్తుంగ చోళ 1ని బేసిక్గా మారవర్మన్ సుందర పాండ్యన్ 2 ఓడించాడు పాండ్యరాజు. అక్కడ మొదలైంది. తర్వాత వీళ్ళు చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఓవర్గా ఎక్స్పెండ్ చేశారు వీళ్ళ యొక్క ఎంపైర్ని. అంటే శ్రీలంక, శ్రీ విజయ ఎంపైర్ వీటిని కూడా చేదిక్కించుకున్నారు. కానీ వాటి కారణంగా ఈ సామ్రాజ్యంలోని నిధులన్నీ కూడా అయిపోయాయి. అంటే రీసోర్సెస్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఓవర్సీస్ టెరిటరీస్ కదా అవి. సో కష్టం అనమాట. సో పైగా దానికి తోడు అక్కడ చాలామంది సామ్రాజ్యాధిపతులు అంటే లైక్ సామంతరాజులు ఉంటారు కదా, వాళ్ళు బేసిక్గా రెబలియన్స్గా మారిపోయారు. సో వాళ్ళకి స్వాతంత్రం కావాలని, లేదంటే వాళ్ళు అధికారం చేపట్టాలని అలా చేస్తూ వచ్చారు. సో ఆ తర్వాత స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా మిస్ అయింది రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు తర్వాత. చోళాస్ బేసిక్గా ఆ కమాండ్ అనేది మిస్ అయింది చోళులలో, ఆ క్యాలిబర్ మిస్ అయింది. అండ్ లోపల పంచాయతీలు వల్ల లీడర్షిప్ అనేది వీక్ అయిపోయింది. సో 1279 ఆ సంవత్సరం ఏదైతే ఉందో పాండ్య డైనెస్టీ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ అయిపోయింది. చోళ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఆపేసింది, పతనానికి గురి చేసింది. సో ఆ తర్వాత ఇంకా చోళ సామ్రాజ్యం అనేది లేకుండా పోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు కట్టిన ఎన్నో కట్టడాలు కనబడుతూ ఉంటాయి మనకి. గ్రాండ్ ఆనికట్టు, బృహదేశ్వర టెంపుల్, బ్రాంజ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఫుట్ ప్రింట్స్ ఏవైతే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయో వీళ్ళ కారణంగానే జరిగింది. ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడైతే ఆ సామ్రాజ్యం ఎండ్ అయిపోయింది. సో అలాగే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. 4 శతాబ్దాల వరకు, స్పెసిఫిక్గా చెప్పాలంటే 848 ఇయర్ నుంచి 1279వ సంవత్సరం వరకు ఆ పెనిన్సులర్ ఇండియాని చోళులైతే రూల్ చేశారు. అండ్ నేవీలో అద్భుతమైన పవర్ని అయితే కలిగి ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే లేగసీ అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది 1279లో. ఇది చోళ సామ్రాజ్యం యొక్క కంప్లీట్ హిస్టరీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి చోళ సామ్రాజ్యం మీద? అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.